నమస్తే ఆదాబ్ సర్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు మన ఛానల్ వచ్చేసి పల్లీల పొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను। దానికోసం వచ్చేసి మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట స్టవ్ మీద। అందులోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి। మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి। మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట। మీడియం ఫ్లేమ్ ఎందుకు అని అంటే పల్లీలు మంచిగా ఫ్రై అవ్వడానికి మనం మీడియం ఫ్లేమ్ యూజ్ చేస్తామన్నమాట। మనము ఇది ఎందులోకి బాగుంటుంది అని చెప్పాలి అని అంటే ఎందులోకైనా బాగుంటుంది అన్నమాట। దోశ, ఇడ్లీ, అన్నంలోకి, పప్పులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట। చాలా బాగుంటుంది। రోటీస్లోకి కూడా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది అన్నమాట। మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి, మీకు కూడా నచ్చిద్ది మంచిగా। మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట। కర్డ్ రైస్లోకి బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట। ఏ దాంట్లోకైనా కానీ ట్రై చేయండి। ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం పల్లీలు అయితే। మనము ఫ్రై చేసుకున్న దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది అన్నమాట। మనం మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది। తర్వాత ఇందులోకి వచ్చేసి ఈ పల్లీలు ఫ్రై చేసుకుంటూ ఉండాలి। ఎండుమిర్చి తీసుకోవాలన్నమాట। మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి ఎక్కువ తీసుకోవచ్చు అన్నమాట। ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట పల్లీలను అయితే। అలాగే గార్లిక్ కూడా తీసుకోవాలన్నమాట। దీనికి ఏం పొట్టు తీయనవసరం లేదు, అలానే వేయచ్చు అన్నమాట। ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు అయితే। మనం పల్లీల్ని ఫ్రై చేసుకున్న దాన్ని బట్టి టేస్ట్ కూడా అలానే ఉంటుందండి। చాలా బాగుంటుంది టేస్ట్ అయితే। మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి, సూపర్ ఉంటుంది। ఇలా ఫ్రై అయిన తర్వాత పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట। ఇవి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి। అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి। అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి। చెప్పాను కదా, స్పైసీగా కావాలంటే ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసుకోవాలన్నమాట। ఇవి చల్లగా కావాలన్నమాట, శనక్కాయలు చల్లగా కావాలి, ఇవి ఎండుమిరపకాయలు కూడా చల్లగా కావాలన్నమాట। అంతవరకు పక్కన పెట్టుకోవాలి। శనక్కాయలు వచ్చేసి చల్లగా అయిన తర్వాత మనము పొట్టు తీసేసుకోవాలన్నమాట। పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా పొట్టు తీసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో తీసుకోవాలి। ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి తీసుకోవాలి। ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి। అలాగే గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి। అండ్ ఇందులోకి వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి। మిక్సీ పట్టేసుకోవాలి। ఫైనల్గా వచ్చేసి ఇలా ఉండిద్ది అనమాట। టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి। థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్।